గిరిజన గురుకుల పాఠశాల నుంచి మేము పనిచేస్తే ప్రతి ఒక్క టీచర్కి న్యాయం జరగాల్సిందే. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తాం. నమ్మించి మా మేడం వెళ్ళిపోయి మా పొట్టలు కొట్టారు. మేమేం చేయాలి? చచ్చిపోమంటారా? నా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలు ఏం కాదు. చచ్చిపోతా చెప్పండి, ఊరేసుకుని చచ్చిపోతా. నా బిడ్డలకు న్యాయం జరగాలి, నా తోటలు నా ఉపాధ్యాయులకు మొత్తం న్యాయం జరగాలి. జరిగితే నేను కదులుతాం, చచ్చిపోతాను. నా బిడ్డల కోసం నేను చచ్చిపోతా, నా ఉపాధ్యాయుల కోసం మాత్రం నేను ఉంటా. నాకు న్యాయం చేస్తేనే నేను చచ్చిపోతాం. చచ్చిపోవు. నమ్మించి మోసం చేశారు. నమ్మించి మళ్ళీ చచ్చిపోమంటారా? చెప్పండి, చచ్చిపోతాం. చెప్పండి, నా బిడ్డలు ఏం కావాలి? నా కుటుంబం, నా ఉపాధ్యాయుల కుటుంబాలు ఏం కావాలి? కాబట్టి మా న్యాయం చేస్తేనే మేము ఉంటాం సార్. చచ్చిపోతా నేను మాత్రం చచ్చిపోతాను. చేశారు సార్ 15 సంవత్సరాలు. 3 రోజులు మాకు న్యాయమే జరగట్లా. 15 సంవత్సరాలు సార్ చేస్తుంది. ఆ డిఎస్సి కూడా రాసుకోలేదు సార్ మేము. 15 సంవత్సరాలు సార్. మాకు న్యాయం చేయండి సార్. మాకు తట్టుకోలేకపోతున్నారు సార్. పసి పెట్టండి సార్. మేము మాకు న్యాయం చేయమని చెప్పండి సార్. సీఎం సార్ మాకు న్యాయం చెయ్యాలి. మాకు సీఎం సార్ న్యాయం చెయ్యాలి. అమ్మాయి భర్త అత్తిద్దరు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారు. అక్కడ డ్యూటీలు చేపించారు మా చేత. అన్ని కోల్పోయి మేము ఇంకేం న్యాయం చేయకొచ్చు. న్యాయం కోసం ఒక్క మాట మాట్లాడనివ్వలేదు. పోలీసులకి ఇది న్యాయమేనా? ప్రభుత్వానికి ఇది న్యాయమేనా? అసలు భర్తను కోల్పి చిన్న బిడ్డలు వదిలేసి డ్యూటీలు చేసేవారు. కొట్టి సాకిరి చేపించారండి మా చేత. వాళ్ళు కొట్టి సాకిరి. టైమింగ్ ఉండలేదు కాదు, టైమింగ్స్ ఉండేది కాదు మాకు. తెల్లవారుజాము నుంచి నైట్ దాకా వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళం మేము. పిల్లల దగ్గర మా పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు కాదు, ఆ పిల్లల్ని పట్టించుకునే వాళ్ళం మేము. కొంచెం కనికరం ఉందా? మినిస్టర్ మేడం మాటినే కదా మేము 45 రోజులు తన ఆపాము. ఇప్పుడు ఏమన్నా కొంచెం మమ్మల్ని స్పందిస్తున్నారా? గవర్నమెంట్ ఏమన్నా మాకు స్పందిస్తుందా? కరెక్ట్ కాదు ఇది. ప్రభుత్వం స్పందించాలి సార్. అప్పుడు దా మేము వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. నా భర్తను కోల్పోయి 3 నెలలు అయింది సార్. యాక్సిడెంట్ లో చనిపోయాడు. నా కోసం వస్తా చనిపోయాడు సార్. డ్యూటీలో నేనుంటే నా కోసం వస్తాం. ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయాడు సార్. నాకు 3 చిన్న బిడ్డలు సార్. వాళ్ళని నేను ఎలా సాకాలో నాకు అర్థం కావట్లేదు. భర్త లేడు, ఈరోజు ఉద్యోగము లేదు. నా బిడ్డలు ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు. 12 రోజులుగా ఇక్కడ పని చేస్తాను. నా బిడ్డలు ఎవరికో అప్పచెప్పొచ్చాను సార్. ఎవరి దగ్గర అప్పచెప్పాను. నా బిడ్డలో ఫోన్ చేస్తామా ఎప్పుడు వస్తామని అడుగుతున్నారు సార్. ఒకడు జ్వరం అంటాడు, ఒకడు అమ్మ ఆనందం లేదంటాడు. మా బాధలు ఎవరు పట్టించుకుంటారు సార్? మేమేం చేయాలి? మమ్మల్ని కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళారే. మాకెవరు సమాధానం చెప్తారు? ఊలిగం చేస్తాం సార్. తెల్లారి 5 గంటల నుంచి రాత్రి 10 దాకా చేస్తాం డ్యూటీలు. చావు చచ్చేదాకా చేస్తాము. పండగలు లేవు, పబ్బాలు లేవు, ఆదివారాలు లేవు. మాకు సమరాలు జీతాలు లేవు, ఏమీ లేవు. అయినా గవర్నమెంట్ ఉద్యోగము మమ్మల్ని ఎప్పటికైనా ఆదుకుంటుందని చేద్దాం సార్. మేము ఈ రోజు నడి రాటిని మమ్మల్ని వదిలేశారు. మేము ఎలా బతకాలా? మేము ఏం చెయ్యాలా? మా బిడ్డను మేము ఎలా సాక్కోవాలా? మాకు దయచేసి ఏదన్నా దారి చూపించమని చెప్పండి. మాకు మాట ఇచ్చారు విద్యాశాఖ మంత్రి గారు, మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, మీరు అన్ని ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పారు. 45 రోజులు ధర్నాలు చేస్తాం, జీతాలు పోగొట్టుకొని ధర్నాలు చేస్తాం. మేము మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవని చెప్పింది ఆమె. అమ్మఒడి లేదు. ఈ రోజు నేను వితంతువుని. ఆ పింఛన్ అప్లై చేసుకోవడానికి కూడా నేను అర్హురాలిని కాదు. అది కూడా నాకు రాదు సార్. మేము ఎలా బతకాలి? మా బిడ్డలను పెట్టుకొని ఎలా బతకాలి? ఆమెను దయచేసి మాకు సమాధానం చెప్పమనండి. ఇట్లాంటి ఉద్యోగాలు ఇలా నడీదిన పడేస్తానంటే తీయద్దని చెప్పండి సార్. ఇలాంటి ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పండి. ఈరోజు మమ్మల్ని నడీదిలో మా సర్వీస్ అంతా పోయింది, మా వయసు అంతా అయిపోయింది. ఇప్పుడు డిఎస్సి చదివి ఉద్యోగాలు తెచ్చుకోమంటే ఎలా చదివి తెచ్చుకోవాలి? తెల్లారి 6 గంటలకు స్కూల్కి వస్తే 10 గంటలకు ఇంటికి పోతాం. ఏ టైంలో మేము చదవాలి? ఏ టైంలో చదివి మేము ఉద్యోగాలు తెచ్చుకోవాలి? మాకు సమాధానం చెప్పమనండి. మాకు న్యాయం జరిగేదాకా మేము ఇక్కడ కదలం సార్.